బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్న కాస్త పెరిగిన ధరలు ఈ రోజు కాస్త స్థిరంగా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 58,000 రూపాయలు ఉండగా ఇవాళ అవే ధరలు కొనసాగుతున్నాయి. అంటే నిన్నటి ధరతో పోలిస్తే పెద్దగా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇక వెండి విషయానికి వస్తే నిన్నటికి ఈ రోజుటికి పెద్ద మార్పు కనిపించడం లేదు. ఇక వెండి కూడా అదే దారిలో నడిచింది. ఈ రోజు వెండి స్థిరంగా కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 1 గ్రామ్ గోల్డ్ బంగారం ధర 5,800 ఉండగా 1 గ్రామ్ బంగారం 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 6,327 రూపాయలుగా ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 5,800 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 6,327గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 5,800 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 6,327 రూపాయలుగా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల రేటు గ్రాము 5,860 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల గ్రామ్ రేటు 6,393 రూపాయలుగా ఉంది. ఇక కోయంబత్తూరులోనూ ఇదే రేటు అమల్లో ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 5,800 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 6,327 రూపాయలుగా ఉంది. పూణేలోనూ ఇదే రేటు అమల్లో ఉంది. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల గ్రాము 5,815 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రేట్ గ్రాము 6,340 రూపాయలుగా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా న్యూస్ డెస్క్ నుంచి ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి, గోల్డ్ రేట్లో హెచ్చు తగ్గులు కనిపిస్తూ ఉన్నాయి. గ్రామ్కి వచ్చేటప్పటికి అప్డేట్స్ ఏంటి? మార్నింగ్ సుజాత, బంగారం ధరల్లో కొద్ది రోజులుగా స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. రోజు రోజుకి ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే మాత్రం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుంది. మొన్న 63,000 దాటిన బంగారం ధర ఈ రోజు 22 గ్రాములు 50,000. అయితే 4 రోజుల్లో ఈ స్వల్ప మార్పులకు కారణాలు ఏంటంటే బయట జరిగే సంఘటనలు, బయట దేశాల్లో జరిగే సంఘటనలు కూడా బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. అయితే ఇంకో 15 రోజుల్లో కూడా పెళ్లిళ్ళ సీజన్ రావడంతో ఈ బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. నిన్న ధరతో పోలిస్తే పెద్దగా ఎలాంటి మార్పు కనిపించకపోయినా కానీ 22 క్యారెట్ల బంగారం ధర 50,000 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 63,2700గా కనిపిస్తుంది. విజయవాడ, మిగతా రాష్ట్రాల్లో కూడా బంగారంలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. అయితే వెండి విషయానికి వస్తే నిన్నటికి పెద్ద మార్పు కనిపించట్లేదు. ఈ రోజు కూడా వెండి స్థిరంగా కొనసాగే అవకాశం ఉందనేసి నిపుణులు చెప్తున్నారు. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఉషా.